పరమేశ్వరుడు, శివుడు, మహాదేవుడు. సదా చిన్ముద్రలో సదానందరూపుడై తనలో తను రమిస్తూ ఉంటాడు. అలాంటి శివుడిపై లోకకళ్యాణం కోసం దేవతల కోరిక మేరకు మన్మథుడు బాణప్రయోగం చేశాడు. ఆ సమయంలో కోపోద్రిక్తుడైన పరమశివుడు మన్మథుడిని తన మూడో కన్ను తెరిచి భస్మం చేశాడు అనే పురాణ కథను మీరు వినే ఉంటారు. ఆ కథేమిటి? మన్మథుడు అలా భస్మమైన ప్రాంతం మన దేశంలో ఎక్కడ ఉంది? శివుడు మన్మథుణ్ణి ఎందుకు భస్మం చేశాడు? మన్మథుడికి భస్మమైపోతాడని ఎవరు శాపం పెట్టారు? ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన మన్మథుడికి ఎవరి మనసులో అయినా మోహాన్ని రేకెత్తించగలం అనే వరం జన్మతః ఉంది. దీంతో మన్మథుడు తనకు ఉన్నవరం ఎంతమేరకు ఫలిస్తుందో పరీక్షించేందుకు తన తండ్రి అయిన బ్రహ్మదేవుడిమీదే బాణాలను సంధిస్తాడు. దాంతో కోపగించుకున్న బ్రహ్మదేవుడు మున్ముందు శివుని మూడో కంటికి భస్మమైపోతావంటూ శపించాడు. అయితే ఆ శాపం లోక కళ్యాణానికే ఉపయోగపడింది. దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి భస్మమైపోయిన తర్వాత శివుడు విరాగిగా మారిపోతాడు. సుదీర్ఘమైన ధ్యానంలో మునిగిపోతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తారకాసురుడు అనే రాక్షసుడు ఆ శివునికి కలిగే సంతానం వల్లే తనకు మృత్యువు ఉండాలన్న వరాన్ని కోరుకున్నాడు. వైరాగ్యంలో కూరుకుపోయిన శివునికి సంతానం కలగదని తారకాసురుడు ధీమా. ఇలా శివుడినుంచి వరం పొందిన తారకాసురుడు అడ్డూ అదుపూ లేకుండా భూలోకంలోని మనుషులను, దేవలోకంలోని దేవతలందరినీ బాధిస్తుండేవాడు. చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో తారకాసురుణ్ణి ఎలాగైనా వధించాలని అనుకుంటారు దేవతలు. కాని ఆ పని శివుడికి జన్మించిన కుమారుడికే సాధ్యమవుతుంది. అయితే అప్పటికీ శివుడు ఇంకా బ్రహ్మచారే. ఎప్పుడూ తనలో తాను రమిస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు మహేశ్వరుడు. ఇలా తపస్సులో ఉన్న శివుడి తపస్సుకు భంగం కలిగించి, పరమేశ్వరుడిలో విరహతాపం కలిగించి, పార్వతీదేవి అంటే సతీదేవికి దగ్గరయ్యేలా చేసి, పార్వతీదేవి ద్వారా శివుడు పుత్రుణ్ణి కనేలా చేయాలని దేవతలు భావిస్తారు. అయితే శివుని తపస్సుకు భంగం కలిగించేందుకు దేవతలందరూ మన్మథుని దగ్గరకు వెళ్లి శివుని మనస్సును ఎలాగైనా పార్వతీదేవిగా అవతరించిన సతీదేవి మీద అతని మనస్సును లగ్నం చేయాలనే కోరతారు. దీనికి ఒప్పుకున్న మన్మథుడు పార్వతీదేవి, శివుడు ధ్యానం చేసుకునే వనంలోకి ప్రవేశించే సమయంలో శివుడి మీదకు తన పూలబాణాలను సంధిస్తాడు. దాంతో ధ్యానం చెదిరిన శివుడు కోపంతో తన మూడో కంటిని తెరిచి ఆ మన్మథుణ్ణి భస్మం చేశాడు. దీంతో దేవతలంతా శివుణ్ణి వేడుకుంటారు. మన్మథుడి భార్య రతీదేవి కూడా నా భర్తను రక్షించండి పరమేశ్వరా అని వేడుకుంటోంది. దీంతో నిజం తెలుసుకున్న శివుడు మన్మథుణ్ణి మళ్లీ బతికిస్తాడు. అయితే అలా శివుడు మన్మథుణ్ణి భస్మం చేసిన ప్రాంతమే ఇప్పుడు కామేశ్వర్ధాముగా ప్రసిద్ధిగాంచింది. అయితే ఇక్కడ శివుని మూడో కన్ను వల్ల ఓ మామిడి చెట్టు కాండం సగం వరకు కాలిపోతుంది. అయితే ఆ చెట్టు ఇప్పటికీ ఆ ధాములో అలాగే ఉంది. అది సగం కాలిపోయి మనకు కనిపిస్తోంది. ఈ ప్రదేశాన్ని రాముడు ఓసారి దర్శించాడని పురాణాలు చెబుతున్నాయి. కామేశ్వర్ ధామ్ ఉత్తరప్రదేశ్లోని బల్గియా అనే ప్రాంతంలో ఉంది. ఇప్పటికీ ఆ చెట్టును, అక్కడి ఆలయాన్ని మనం దర్శించవచ్చు.